రోజు బ్రష్ చేసేటప్పుడు మామూలుగా ఏం చేస్తాం అంటే మనం ఏదో అన్కాన్షియస్గా బ్రష్ని నోట్లో పెట్టేసుకుంటాం, ఒక 1 minute 2 minutesలోనే ఫినిష్ చేసి వాష్ చేసి మళ్ళీ మనం మన పనిలోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే జనరల్ పాపులేషన్ అయినా కానీ మంత్లీ వన్స్ మన ఓరల్ క్యావిటీని అంటే నోటిని మిర్రర్లో శుభ్రంగా మొత్తం చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? ఏమైనా చిన్న పుండ్లు ఉన్నాయా లేదా, ఏమైనా కణితి ఉందా లేదా, లేకపోతే ఎక్కడి నుంచినా బ్లీడింగ్ అవుతుందా లేదా, అలాగే చెయ్యి లోపల పెట్టి చూసుకోవాలి. మనకి మామూలుగా అయితే ఓరల్ క్యావిటీ అంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. కానీ పొరపాటున మనకి ఈ దవడలో కానీ టంగ్లో కానీ ఏమైనా గట్టిగా తగులుతుంటే మాత్రం వెంటనే మనం డెంటిస్ట్ కానీ దగ్గరలో ఉన్న ఈఎన్టీ స్పెషలిస్ట్ కానీ ఏదో ఒక మంచి డాక్టర్కి చూపించుకుంటే మన ఈ ఓరల్ క్యావిటీ యొక్క క్యాన్సర్ని ముందుగానే కనిపెట్టచ్చు.